మొయినాబాద్ లో ఘోర విషాదం వెలుగు చూసింది. స్విమ్మింగ్ పూల్లో ఓ యువకుడు మునిగిపోయాడు. ఫ్రెండ్స్ తో సరదాగా ఫామ్ హౌస్ కి వెళ్తే ఈ ఘటన జరిగింది. వీకెండ్ పార్టీ హడావుడి మధ్య ఒక్కసారిగా నీటిలో మునక యువకుడు నీటిలో మునగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజ్ ని స్వాధీనం చేసుకున్నారు. అసలు స్విమ్మింగ్ పూల్లో ఏం జరిగింది? ఇది ప్రమాదమా లేక మరేదైనా కారణం ఉందా? ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా గడపటానికి ఓ ఫామ్ హౌస్ కి వచ్చిన యువకుడు స్విమ్మింగ్ పూల్లో మునిగి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. వీకెండ్ పార్టీ హడావిడి మధ్య ఈ ఘోర ప్రమాదం జరగటంతో అక్కడ ఉన్నవారంతా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే మొయినాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాల్ని సేకరించారు. అయితే మృతుడి తల్లిదండ్రులు ఫామ్ హౌస్ కి చేరుకోక ముందే పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. ఈ విషయంపై మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు సమాచారం ఇచ్చి తాము వచ్చే వరకు ఆగకుండా అంత అత్యవసరంగా మృతదేహాన్ని హాస్పిటల్ కి ఎందుకు తరలించాల్సి వచ్చిందని వారు పోలీసుల్ని నిలదీస్తున్నారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు అనుమానాల నేపథ్యంలో అన్ని కోణాల్లోనూ విచారణను ముమ్మరం చేశారు. పార్టీకి ఎంతమంది వచ్చారు, అసలు స్విమ్మింగ్ పూల్లో ఏం జరిగింది అనే విషయాలపై క్లారిటీ తెచ్చుకోవటానికి అక్కడ ఉన్న స్నేహితుల్ని, ఫామ్ హౌస్ సిబ్బందిని పోలీసులు విడివిడిగా విచారిస్తున్నారు. వీటితో పాటు ఫామ్ హౌస్ పరిసరాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లను స్వాధీనం చేసుకుని ల్యాబ్ విశ్లేషణకు పంపించారు. పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే ఇది ప్రమాదమా లేక మరేదైనా కారణం ఉందా అనేది స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు.